వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం. ఇది వరకెరగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం. మా ఇళ్ళలేత మా వెళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే. అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైన వీగాలులే. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. చంపలో విరబూసి అమ్మాయి సిగ్గుదొంతరలు. ఆ సొంపులకు ఎరవేసి అబ్బాయి చూపు తొందరలు. ఏ వరాలు ఈ జవరాలై జతపడు సమయంలో. వానవిల్లే వధువుగా మారి ఒదిగిన వేడుకలు. తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల కులుకుల కలువకు కానుకగా ఎద సరసున ఎగసిన అలజడి అలలే తాకగా. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. విన్నవారెవరసలు సన్నాయి వారి సంగతులు. సనసన్నగా రుసరుసలు వియ్యాల వారి విసవిసలు. సౌదు చూసి చకచకాడే జూదశిఖామణులు. పందిరంతా ఘుమఘుమలాడే విందు సువాసనలు. తమ నిగనిగనగలను పదుగురి ఎదురుగా ఇదిగిదిగో అని చూపెడుతూ తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం. ఇది వరకెరగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం. మా ఇళ్ళలేత మా వీళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే. అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవి గాలులే.
అమ్మాయి చల్లం అంటూ నాతో వచ్చేసిందిలా లైఫ్ అంతా నీతో ఉండే ప్రేముంది నాలోన పిల్లేమో తుల్లి తుల్లి నన్నే అల్లేసిందిలా నీకోసం మళ్ళీ పుట్టే పిచ్చుంది నీ పైన I love you అంటూ నా గుండె కొట్టుకుందే నా హరి హరి అంటూ నీ పేరే పలికిందే నువ్వంటే మళ్ళీ మళ్ళీ పడిపోతున్నా నీకోసం నన్నే నేను వదిలేస్తున్నా నీతోనే నిమిషాలన్నీ గడిపేస్తున్నా చలో చలో అని నీతోనే వస్తూ ఉన్నా ఏవైపైనా పదా పదే పదే లాని మాటే వింటూ ఉన్నా ఇదే నిజం కదా ఓ బేబీ వేలా నీ వల్ల ఎన్నో ఎన్నో నాలో మారనే నన్నే మార్చనే ఏ పెళ్లి నజర్ నువ్వంటే నన్నే మించే ఇష్టం నాదిలే దునియా నీలే ఏమైందో ఏమో గానీ చెడిపోతున్నా నువ్వంటే మళ్ళీ మళ్ళీ పడిపోతున్నా నీకోసం నన్నే నేను వదిలేస్తున్నా నీతోనే నిమిషాలన్నీ గడిపేస్తున్నా అరెరే ఎక్కడ 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 నా ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం మాటల్లే మరిచే సంతోషం పాటలే మారింది ప్రతి క్షణం అరెరే ఎక్కడ 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 నా ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం నింగిలో ఆ చుక్కలన్నీ ఒకటిగా కలిపితే మన బొమ్మ కాదా దారిలో ఈ పువ్వులన్నీ జంటగా వేసిన మన అడుగులేగా మబ్బుల్లో చినుకులు మనమంట మనమే చేరేటి చోటేదైనా అయిపోద పూదోట అరెరే ఎక్కడ 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 నా ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం
చెప్తా నేర్చుకోవా పెదవితో పెదవులకి ముద్దే అడగడం తెలియని అలవాటు మార్చవా కాటుకనే దిద్దే వేలవుతా అదేలే పట్టి ఏ వేళ నీ వెంట అడుగేస్తా ఎక్కడ 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 నా ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం అరెరే ఎప్పుడు 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 నీతో నా పైన ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం చూడాలని అరవిచ్చిన కన్నుల వెన్నెల వెన్నెల పున్నమిగా నులవని అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మరి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మరి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే కత్తులా కాటుక కళ్ళావి నిప్పులా స్ట్రాబెర్రీ పళ్ళావి అందమే నిన్ను చూసి ఫిదా అయి నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫీకి వెయిటింగ్ చేస్తా ఉంటాదే అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మరి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే
అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట జోడు కోసం గోడ దూకే వయసిది తెలుసుకో అమ్మాయి గారు అయ్యో పాపం అంత తాపం తగదులే తమరికి అబ్బాయి గారు ఆత్రము ఆరాటము చిందే వ్యామోహం తూర్పులో నిట్టూర్పులో అంతా నీ ధ్యానం కోరుకున్నానని ఆట పట్టించకు చేరుకున్నానని నన్ను దోచేయకు చుట్టుకుంటాను సుడిగాలిలా గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట హే నిండా నా గుండెలో వీణ పాట కొండనాగు తోడు చేరే నాగిని గుసలలో వచ్చే సంగీతం సందకాడ అందగట్టే పొందులు ఉందిలే ఎంతో సంతోషం పువ్వులో మకరందము ఉందే నీ కోసం తీర్చుకో ఆదాహము వలపే జలపాతం కొంచెమా గాలిలే కోరిక తీరేందుకు దూరముంటానులే దగ్గరయ్యేందుకు దాచి పెడతాను నా సర్వము గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట ఆహా నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై
உண்மையிலே வர சொன்னாங்களா? சத்தியமா வர சொல்லிட்டாங்க. அடி
రానున్న కళ్యాణం ఏమన్నది స్వయంవరం మనోహరం రానున్న వైభోగం ఎటువంటిది ప్రతి క్షణం మరోవరం విడువని మూడేది కదా ముగింపులేని గాథగా తరముల పాటుగా తరగని పాటగా ప్రతి జత సాక్షిగా ప్రణయము నేలగా సదా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళ ముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళ ముందు పారాడగా చుట్టూ ఎవరు ఉండరుగా కిట్టని చూపులుగా చుట్టాలంటూ కొందరుండాలిగా దిక్కులు ఉన్నవిగా గట్టి మేళమంటూ ఉండదా గుండెలోని సందడి చాలదా పెళ్లి పెద్దలెవరు మనకి మనసులే కదా అవా సరే కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళ ముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళ ముందు పారాడగా తగు తరుణం ఇది కదా మదికి తెలుసుగా తదుపరి మరి ఏమిటట తమరి చొరవట బిడియమిదేంటి కొత్తగా తరుణికి తెగువ తగదుగా పలకని పెదవి వెనక పిలుపు పోల్చుకో సరే మరి కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళ ముందు పారాడగా నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా హరే 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 రామ మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా ఎంతో హుషారుగా ఉన్నదే లోన ఏమా హరే 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 రామ మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా ఎంతో హుషారుగా ఉన్నదే లోన ఏమా నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా
వయస్సులో ఒక్కో క్షణం ఒక్కో వసంతం నా మనస్సుకి ప్రతి క్షణం నువ్వే ప్రపంచం ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం అడుగులలోన అడుగులు వేస్తూ నడిచిన దూరం ఎంతో ఉన్నా అలసట రాదు గడచిన కాలం ఇంతని నమ్మనుగా నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా థమ్స్అప్ సూపరే ఇంకోటేది పొద్దున్నాడు ఎవరన్నా 2 తీసుకొస్తాడా నిన్ను అడుగుతాను చెప్తావా అబ్బాయిలు అమ్మాయిలు టచ్ చేస్తే ఏమనుకుంటారు టచ్ చేయకపోతే ఏమనుకుంటారు నాకు తెలీదు కానీ ఇంజనీరింగ్ అక్క చెప్పింది టచ్ చేయకపోతే మంచివాడు బుద్ధిమంతుడు అనుకుంటారు టచ్ చేస్తే మళ్ళీ మళ్ళీ ఎందుకు టచ్ చేయట్లేదు అనుకుంటారు నా కలే ఇలా నిజాలుగా నిలుస్తూ ఉంటే నా కథలనే కవింతలే పిలుస్తూ ఉంటే ఈ వరాలుగా ఉల్లాసమే కురుస్తూ ఉంటే పెదవికి చంప తగిలిన చోట పరవశమేదో తోడవుతుంటే పగలే అయినా గగనంలోన తారలు చేరెనుగా నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా హరే 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 రామ మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా ఎంతో హుషారుగా ఉన్నది అదే అందుకనే ఎవరో కాదు ఏ చేసినా బాగలేదు ఒకదాన్ని అయిపోయారు అయిపోయారు ఇంకొకదాన్ని ఒకదాని చూసాను చంద్ర హరే 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 రామ మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా ఎంతో హుషారుగా ఉన్నది లోలో
శాంతి సమత సమాధానము సత్యమయము సఫల సద్భావ వినయ విజ్ఞాన పదము మహిత సర్వోన్నతము నిత్యమంగళము విఘ్నరహితము భవదాక్ష విముక్తి కీర్తనము చేతు పలదంత కృష్ణదేవా కీర్తనము చేతు పలదంత కృష్ణదేవా. పరిశుద్ధ పంచనము సంగవతుమై శ్రమలలో ఎలందు జమున వందితి నీకు షాదోను లోయలోని పద్మమే నీకు పరిశుద్ధ శ్రమలలో ఎలందు జమున వందితి నీకు షాదోను లోయలోని పద్మమే నీకు నీ పరిమళ వాసనలు వ్యాపించము నీ పరిమళ వాసనలు వ్యాపించము నీ ప్రాణనాథుని కీర్తించుము నీ ప్రాణనాథుని కీర్తించుము ఆనంద గీతము పాడుమా ఓ యదుషలేమా ఏదేను వదముగా నిమ్మాచము నాగీదు గుణముగా ఇమ్మించే వివాహమన్నది పవిత్రమైనది గనుడైన దేవుడు ఏర్పరచినది గనుడైన దేవుడు ఏర్పరచినది ఎముకలలో ఒక ఎముకగా
దేహములో సగభాగముగా ఎముకలలో ఒక ఎముకగా దేహములో సగభాగముగా నాదిగా సహకారిగా శ్రీనించినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది గనుడైన దేవుడు ఏర్పరచినది గనుడైన దేవుడు ఏర్పరచినది ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని శిరసుగా నిలవాలని శిరసుగా నిలవాలని పురుషుని మించినాడు దేవుడు పురుషుని మించినాడు దేవుడు వివాహమైనది పవిత్రమైనది గనుడైన దేవుడు ఏర్పరచినది. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఈ శుభ దినమున నవదంపతులను ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చి
నువ్వే తోడుకుంటారని ప్రార్థించుకుంటూ వస్తున్నాం. అదే మొన్న నాడు సమయంలో ప్రభావ దేవుని అభిషేకం శాతనంతగా చెప్పిన బంధించేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్వరుడని యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయమును వారి కొరకు చేయదననుకును. దేవుడని యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టును చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించును. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టును ఆ పేరు దానికి కలిగిను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరును పెట్టును. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడని యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి, దయచేసి అందరూ కూడా శ్రద్ధగా కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం వినాలి. ఆదాము దేవుడు సృష్టించినటువంటి మొదటి మనుష్యుడు. ఆయన ఒంటరిగా మరి భూజంతువులు ఆకాశ పక్షులు భూజలరాశులన్నిటి కూడా జతలుగా చేయబడి ఉన్నవి. అయితే ఆదాము ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాడు. ఆదాము ద్వారా తన పోలిక చొప్పున నిర్మించుకున్నాడు దేవుడు. అయితే ఆదాము ఒంటరిగా ఉండటం దేవునికి ఇష్టము కాలేదు. సాటి అయినటువంటి సహకారిని ఏర్పాటు చేయాలి, సాటి అయినటువంటి సహాయమును వారి కొరకు చేద్దామనేటువంటి ప్రణాళిక దేవాతి దేవుని ఆయన కృపలో ప్రణాళిక కలిగి ఉన్నాడు. అవి ఎలాగో ఏర్పాటు చేయాలనుకున్నా అంటే ఆదాము గాఢగా నిద్రపోవచ్చినప్పుడు ఆయన ప్రక్కటెముకలు ఒక ఎముకను చేసి నాడిగా భార్యలుగా ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు. మంచి ఆలోచన. దేవుడు ఎందుకని ఆదాము శరీరముల నుండి ఒక ప్రక్కటెముకను తీయాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడంటే తన శరీరములో తన పోలికగా తన సొంతగా ప్రేమ దేవుని బిడ్డలారా ఆయన యొక్క శరీరముల నుండి తీయబడాలి. ఆయన శరీరము ద్వారా తన సొంత శరీరాన్ని ఎలాగైతే తాను ప్రేమిస్తున్నాడు, తన సొంత శరీరాన్ని ఎలాగైతే చూసుకుంటున్నాడో తన సాటి అయినటువంటి సహకారిని తన భార్యను కూడా అలాగనే చూసుకోవాలి. అందుకని చెప్పేసి దేవుడైన యెహోవా దేవుడు ఆదాము ప్రకటముకను ఒక ఎముకను తెచ్చాడు. ఆ యొక్క ప్రకటనకు తీసినప్పుడు ఆ మాంసముతోటి ఆ భాగాన్ని పుచ్చివేసినట్టుగా చూస్తున్నాం. ఆ ఎముకను తీసి నాడి అనబడేటువంటి అవమును దేవుడు ఏర్పాటు చేశాడు. ఇక్కడ కూర్చున్నటువంటి నూతన వధువు అజయ్ బాబు అలాగనే వధువు ప్రియాంక దేవుడి ప్రణాళికలో వారిరువురు కూడా ఏకముగా జతగా చేయబడబోతున్నారు. దేవుని ప్రణాళికలో ఉన్నది, దేవుని చిత్తములో ఉన్నది, దేవుని కృపలో ఆ ప్రణాళికలో వారు వివాహము ద్వారా జతపరచబడాలనేటువంటి ఉద్దేశం కలిగింది. ఆదాములకు ఎలాగైతే సాటి అయినటువంటి సహకారాన్ని వారి దేవుడైన యెహోవా దేవుడు ఏర్పాటు చేశాడు, అలాగనే వీరిరువురు కూడా జత చేయాలనేటువంటి ఉద్దేశాన్ని ఆయన ఆ చిత్తంలో మరి కలిగి ఉన్నారు. మరి అలాగూ వీరిరువురు నూతనముగా జతపరచబోచుండగా వీరు కొన్ని హెచ్చరికలు కలిగి ఉండాలి. దేవుని పరిశుద్ధ గ్రంథములో మరి భార్య దొరికిన వారికి మేలు దొరుకును. మరి అజయ్ బాబుకి ఎలా ఉన్నదంటే మేలు దొరికినది. దేవుని బిడ్డలారా భార్య దొరికిన వారికి మేలు దొరుకున్నటువంటి విషయాన్ని సామెతల గ్రంథం తెలియజేస్తా ఉంది. కాబట్టి మేలు కలిగినటువంటి భార్య, ఆశీర్వాదం కలిగినటువంటి భార్య కలిగి ఉండట ఎంతో ఆశీర్వాదకరం అనేటువంటిది దేవుని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. ఇప్పుడు భార్య గుణవంతమైన భార్య కంటే కూడా అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. అంటే బంగారం కంటే ఎలాంటి భార్య కావాలి, ఎలాంటి సహోదరి కావాలి, ఎలాంటి స్త్రీ కావాలంటే దేవుడు కోరుకుంటున్నా అంటే గుణవతి అయిన భార్య. అర్థమవుతుందా? మంచి ప్రవర్తన కలిగినటువంటి భార్య, మంచి స్థితి కలిగినటువంటి భార్య కావాలని దేవుడైన యెహోవా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అంతేకాదు స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఇండుడి అని తెలియజేస్తున్నాడు. కాబట్టి మరి పురుషుడేమో తన భార్య అయినటువంటి ప్రియాంకను ప్రేమించబద్దులై ఉండాలి, తన భార్యను ప్రేమించాలి. ప్రేమ దేవుని బిడ్డలారా అజయ్ తన భార్యను ఎల్లప్పుడూ కూడా ప్రేమించేవాడిగా ఉండాలి, ద్వేషించేటువంటి స్థితిలో ఉండకూడదు.
వ్యతిరేకం చేసే పరిస్థితిలో ఉండకూడదు. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన మాటలు అపొస్తలుడైన పౌలు గారి ద్వారా రాయించినటువంటి మాటలు, పురుషులారా నీ భార్యలను ప్రేమించుడి, స్త్రీలారా నీ సపురుషులకు లోబడి ఉండి. ఇది దేవుడు చెప్పిన ధర్మము. మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండండి. ఎందుకంటే దేవుని ప్రణాళికలో మీరు ఏర్పాటు చేయబడి ఉన్నారు. దేవుని చిత్తంలో మీరు ఏర్పాటు ఉన్నారు కాబట్టి పురుషుడు చేయవలసినటువంటి బాధ్యతలు వారి వారి ధర్మాలు వారు చేయాలి. వారి వారి పద్ధతుల ప్రకారం వారు జీవించాలి. అజయ్ తన భార్యను ప్రేమించాలి. అలాగే ప్రియాంక తన భర్తకు లోబడేటువంటి స్త్రీగా ఉండాలి. దేవుని చెప్పిన వాక్య ప్రకారం వారి ఇరువురు కూడా వారు జీవించేవారుగా వారు ఉండాలి. ప్రియమైన దేవుడు, గత కాలంలో వారు వేర్వేరుగా ఉన్నారు, వేర్వేరు స్థితిలో ఉన్నారు. కానీ నేటి దినము నుండి వారు వివాహము ద్వారా వారు జతపరచబోతున్నారు. వివాహము ద్వారా వారు ఒకటిగా చేయబోతున్నారు. కాబట్టి వారు ఏక శరీరం అండగా నుండి కష్టములను నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెన వారు జీవించాలి. కష్టాలైనా, నష్టమైనా, బాధైనా, కన్నీరైనా, వేదనైనా కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఒకరినొకరు తగ్గించుకోవాలి, సమాధానం కలిగి ఉండాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, భార్యకు కష్టం కలిగిన భర్త సమాధానం కలిగినటువంటి వాడిగా ఉండాలి. అలాగే భర్తకు ఏ విధమైనటువంటి బాధ కలిగినా, ఇబ్బంది కలిగినా కూడా మరి భార్య కూడా, ఇద్దరు కూడా వాటిని ప్రతి ఒక్కటి కూడా సమాధానం కలిగినటువంటి వారు కూడా జీవించాలి. ప్రతి విషయంలో నిజంగా దేవుని బిడ్డలుగా వారు ఎంచబడాలంటే వారు ఒకరినొకరు ప్రేమించాలి, వారి ఒకరినొకరు లోబడాలి. లోక సంబంధంగా వారు ఉండకూడదు, లోకానుసారంగా ద్వేషించుకోకూడదు, లోకానుసారంగా వ్యతిరేకించుకోకూడదు. కానీ దేవుని చిత్తములో ఉన్నటువంటి వారు మరి అజయ్ తన భార్యను ప్రేమించాలి. అర్థమవుతుందా? అలాగే ప్రియాంక తన భర్తను లోబడేటువంటి స్థితిలో ఉండాలి. వారి ఇరువురు కూడా అలాగే జీవిస్తుంటే వారు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా వారు ఉండాలి. దేవుని చిత్తంలో వారు ఏర్పాటు కలిగినటువంటి వారిగా ఉండాలి. దేవుని బిడ్డ అనే దేవుడు కోరుకుంటున్నాను. కాబట్టి వివాహము ద్వారా జతపరచబోతున్నటువంటి వేరు ఒకరినొకరు ప్రణాళికలు కలిగి ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రతి విషయంలో కూడా ప్రేమ, సమాధానము, దీర్ఘశాంతము కలిగి మరి ఏ విధమైన శరీర సంబంధమైన బలహీనతలు వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా ఒకరినొకరు దూషించుకునే పరిస్థితులు ఉండకుండా, ఒకరినొకరు హేళన చేసుకునే పరిస్థితులు ఉండకుండా దేవుని చిత్తములు వారు ఏం చేయాలంటే వారి ధర్మాలు వారు నడిపించుకోవాలి. వారి ధర్మం ప్రకారం దేవుడు చెప్పిన ప్రకారం వాడు నడుచుకుంటూ మరి ఒక అబ్రహాములాగా, శారాలాగా వారి జీవితాలు మాదిరికరముగా, మరి దేవునికరముగా, ఆశీర్వాదకరముగా వారి జీవితాలు ముందుకు కొనసాగించుకుంటూ అటు ఆత్మీయులను మరి అజయ్ బాబును అలాగనే ప్రియాంక వారి జీవితాల్లో కూడా ఆశీర్వాదాలు దేవుని సమృద్ధిగా పొందుకోవాలని దేవుడి కొన్ని మాటలు దీవించుగా. వర్తమానం అందించినటువంటి గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజెప్పుకుంటున్నాను. మరణించినటువంటి యాకోబు గారు వచ్చి నూతనముగా జతపరచబోతున్నటువంటి యాకోబులు ఇద్దరికి కూడా కొన్ని హెచ్చరికలు, కొన్ని సూచనలు ఇచ్చి ప్రార్థన చేయవలసినదిగా ప్రభుత్వం మీద చేస్తున్నాం. సరే, ప్రార్థన చేయండి. ఇంతవరకు చక్కని ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. వివాహము అన్ని విషయములలో ఘనమైనదని మీరు సెలవిచ్చారు. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధమైన, విలువైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన ఇరువురి వివాహాన్ని
ఆశీర్వాదకరముగా దీవెనకరముగా జరిగించి నీ నామానికి మహిమ పొందండి. వేదిక మీద ఆశీనులై ఉన్నటువంటి వరుడు వధువు అజయ్ను బట్టి ప్రభువ, ప్రియాంకను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. దైవజనుల ద్వారా పరిశుద్ధ వివాహములో మరి కొద్దిసేపట్లో బిడ్డలు జతపరచబోతూ ఉన్నారు. వారి వివాహ కార్యక్రమం అంతట్లో తోడుగా ఉండి సహాయం చేయండి. మీ కాపుదల, మీ కృప, మీ భద్రత అనుగ్రహించండి. మీ దీవెనలు దయచేయమని